హాయ్ ఎవ్రీవన్, మేమైతే ఇవాళ బీచ్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసాం. బట్ ఎందుకంటే జస్ట్ అట్లా బీచ్ చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అమ్మ, నేను, డాడీ ముగ్గురు వెళ్ళాం. ఇందులో చెల్లి అయితే మిస్ అయింది. సో ఇంటి దగ్గర నుంచి మాకైతే చాలా తక్కువ డిస్టెన్స్, జస్ట్ 5 km ఉంటుంది అంతే. మా ఊరి నుంచి చూసుకుంటే మాకు మొత్తం సీ అనేది చాలా దగ్గర అసలు. అలా అయితే ఇంకా ఇదైతే బీచ్కి స్టార్టింగ్ రోడ్ అనమాట. ఫస్ట్లో ఇట్లా అయితే ఉంటుంది. ఇవన్నీ హౌసెస్ అయితే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయినట్టే, ఎందుకంటే నేను వీడియో అనేది కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను. సో అయితే హ్యాచరీస్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. హ్యాచరీస్ సీకి దగ్గరలో హ్యాచరీస్ ఎక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. బట్ మాకైతే ఇక్కడ 3 దీన్ని రేవులు అని అంటారనమాట. అయితే మేము జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. వెళ్ళేటప్పుడు నేను టెంపుల్ని అయితే షూట్ చేయలేకపోయాను, బట్ వచ్చేటప్పుడు అయితే తీసాను. జస్ట్ అలా దిగేసిన తర్వాత వాళ్ళిద్దరూ అలా నిల్చున్నారు. అయితే ఇంకా మీకైతే బీచ్ని అయితే చూపించేస్తాను. ఇప్పుడైతే చూడండి, బీచ్ ఇట్లా ఉంటుంది. అబ్బా, అసలు మనం బీచ్ దగ్గరికి వెళ్తే ఎంత ఎండున్నా సరే చాలా కూల్గా అయిపోతుంది కదా. అసలు ఏమైనా చల్లగాలి. అసలు చెప్పాలంటే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి ఒక క్లైమేట్ అంతా కూల్గా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఎంత ఎండగా ఉన్నా సరే కూల్ క్లైమేట్ ఉన్నట్టు ఉంటుంది. వీళ్ళైతే కొంతసేపు స్టన్స్ చేశారు. అలా నడుచుకుని వస్తారు. తీయని వీడియో తీస్తానని చెప్పేసి అంటే నడుచుకుని వస్తున్నారు. ఫస్ట్ అయితే అమ్మను వదిలేసి వచ్చేస్తారు డాడీ. తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇంకా ఇద్దరు వెనక్కి వెళ్ళండి, ఒక్కసారి బాగా తీస్తానని చెప్పేస్తే ఇంకా అలా ఇద్దరికి సరే అయితే రండి అని చెప్పేసి ఇద్దరు తీసాను అనమాట. ఇంకా అలా వీళ్ళు వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకా స్నానాలు అయితే చేసేసాం ముగ్గురం కలిసి. ఇంకా వాళ్ళైతే ఇంకా బండి తీస్తున్నాం, స్టార్ట్ చేసాం. అంత ఎండలో స్నానం చేసినా సరే నాకైతే ఫుల్ చెమటలు పట్టేసి అలాగే పట్టేస్తూ ఉంటాయి. ఇదిగో జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా శివాలయం అయితే అసలు ఇంకా బాగుంటుంది. బట్ దానికైతే రోడ్డు వేయలేదన్నమాట, దీనికైతే రోడ్డు వేశారు. నేను వెళ్ళిన బీచ్ ఇంటికి చెప్పడం మర్చిపోయాను కదా, అద్దరిపేట బీచ్కి అయితే వెళ్ళాము. ఇలాగా ఇంక ఇక్కడ కరెంటు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రెష్ ఫిషెస్ అయితే మనకి ఇక్కడ పెట్టి తీసుకొస్తారు. ఇదిగో ఇక్కడే చూడండి, ఫిషెస్ అయితే ఇప్పుడే లోడ్ దించుతున్నారు. అది మనకి ఊరులు మొత్తం విలేజెస్ అన్నిటికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి, బహుశా నాకు తెలిసి. ఇంకా అలా అయితే ఇంకా కంప్లీట్గా ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా అలా స్కూల్ పిల్లలు వాళ్ళు వస్తున్నారు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము, జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేసాం అంతే. ఇంకా ఈ హౌసెస్ అన్నీ కొత్తగా కట్టారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఫ్లవర్స్, ప్లాంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ బాగా. అలా ఇంకంతా ఫ్లవర్స్ అవన్నీ ప్లాంట్స్ అవి చూసుకుంటే ఇంకా అలా మధ్యలో అయితే ఒక వీడియో, అమ్మ చూడు అంటున్నాను. మా అమ్మ ఏమో ఇటు సైడ్ తిరగకుండా అటు సైడ్ తిరిగింది, వీడియో సైడ్ చూడమ్మా అని చెప్పేసి అన్నాను. తర్వాత ఇంకా అలా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకో మా అమ్మ అయితే అలా నుంచుని ఉంది. ఇంతే వీడియో.